బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని భారీ డ్రగ్స్ కేంద్రాన్ని డ్రగ్స్ కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్ తెలంగాణ అధికారులు ఛేదించారు. టీఎస్ఐఐసి ఇండస్ట్రియల్ పార్క్లో ఉన్న లైసెన్స్ లేని సంస్థలపై డ్రగ్ కంట్రోలర్ అడ్మినిస్ట్రేషన్ అధికారుల ప్రత్యేక బృందం సోదాలు చేశారు. యాక్టివ్ ఫార్మాస్యూటికల్ పదార్థాలు, వల్సరిటిన్, కోప్లోడ్రిపర్ గెర్రలిన్ స్వాధీనం చేసుకున్నారు. సుమారు 935 కిలోల డ్రగ్స్ నిల్వలు ఉన్నట్లుగా అధికారులు వెల్లడించారు. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, కార్తిక్, హైదరాబాద్ బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియాకి సంబంధించి కూడా ఎలాంటి అనుమతులు లేకుండా కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ కి సంబంధించినటువంటి ఒక మెడిసిన్ తయారు చేసిన నేపథ్యంలో కూడా ప్రస్తుతం ఎవరైతే డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ ఎక్సైజ్ అధికారులు అయితే సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో చాలా పెద్ద ఎత్తున భారీగా మెడిసిన్ కు ఉపయోగించే డ్రగ్స్ సాధించారు. 935 కిలోల డ్రగ్స్ నిల్వలు గుర్తించారు. వాటి విలువ 4,35,00,000 విలువ ఉంటుందని కూడా ప్రస్తుతం అధికారులు తెలుస్తా ఉన్నారు. ఇదంతా కూడా ఖమ్మం జిల్లా తల్లడ మండలం అన్నారగూడెం గ్రామానికి చెందినటువంటి కడారి సతీష్. గతంలో కూడా ఇతర పలు కేసుల్లో కూడా అరెస్ట్ అయిన నేపథ్యం కనిపిస్తా ఉంది. అంటే క్యాన్సర్ కు సంబంధించినటువంటి మెడిసిన్ తయారు చేస్తున్నారు. కానీ ఇది నిషేధిత డ్రగ్స్ కు సంబంధించి ఖచ్చితంగా కూడా పూర్తి స్థాయి అనుమతులు పొందాల్సి ఉంటుంది. కానీ ఎక్సైజ్ శాఖ కళ్ళు కప్పి మరోపక్క ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి ఏరియాలో పెద్ద ఎత్తున కూడా ఒక చిన్నపాటి ఇండస్ట్రీని ఏర్పాటు చేసి పెద్ద పెద్ద మిషనరీని వినియోగించి కూడా ఈ యొక్క డ్రగ్స్ తయారు చేస్తున్న నేపథ్యంలో విశ్వసనీయ సమాచారంతో ప్రస్తుతం అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తారు. ఈ సోదాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున డ్రగ్స్ పట్టుబడింది. ప్రస్తుతం ఈ కేసు సంబంధించి ఎవరైతే ఇద్దరు ప్రధానంగా యజమాని ఎవరైతే సతీష్ రెడ్డితో పాటు ఉపేందర్ రెడ్డి నిర్వాహకులు కూడా పరారులో ఉన్నట్టుగా ప్రాణాంతక వ్యాధులకు మందులు తయారు చేస్తున్నారు. కానీ వాళ్ళకి ఎలాంటి అనుమతులు లేవు అని వారు చెప్తున్నారు. ఇద్దరు కూడా ఖమ్మంలో నకిలీ మందులు తయారు చేస్తున్నట్టు, ఖమ్మంతో పాటు హైదరాబాద్ బొల్లారంలో ఉన్నటువంటి 2 డెన్లపై దాడులు చేసి ఈ యొక్క డ్రగ్స్ సాధించుకున్న వారిద్దరి కోసం కూడా ప్రస్తుతం అయితే గాలింపు ముమ్మరం చేశారు. ప్రస్తుతం కమలాసన్ రెడ్డి డైరెక్టర్ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ప్రస్తుతం సోదాలు సాగుతున్నట్టుగా సమాచారం అందుతుంది. అంటే వాసు, ఎంతకాలంగా సాగుతుంది ఈ నిషేధిత డ్రగ్స్? ఎక్కడి నుంచి వచ్చాయి? లేకపోతే ఫార్ములేషన్స్ ప్రకారం వీరే ఏమైనా తయారు చేస్తున్నారా? అధికారులు ఏమంటున్నారు మరి? ఈ యొక్క ముడి డ్రగ్ ఏదైతే ఉందో ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా సప్లై ఇక్కడికి వస్తాయని తెలుస్తా ఉంది. అక్రమ మార్గంలో దాదాపు 935 కేలీల వివిధ రకాల విడిభాగాలకు సంబంధించినటువంటి డ్రగ్స్ ను స్వాధీనం చేస్తున్నారు. వీటన్నిటిని మిక్స్ చేసి ఆ తర్వాత ఒక రకమైనటువంటి మెడిసిన్ తయారు చేస్తారు. కానీ దీనికి సంబంధించి ఒక ప్రాసెస్ జరగాల్సి ఉంటుంది. దానికి పెద్ద ఎత్తున మిషనరీ వినియోగిస్తారు. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా అధికారుల కళ్ళు కప్పి ప్రస్తుతం మచ్చబొల్లారంలో ఉన్నటువంటి టీఎస్ఐఐసి ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా ఈ యొక్క డ్రగ్స్ తయారు చేస్తున్నారు. మరోపక్క ఖమ్మం జిల్లాకు సంబంధించి తల్లెడ ఏరియాలో కూడా ఎక్కడ కూడా అనుమతులు లేకుండా అధికారుల కళ్ళు కప్పి అక్కడ కూడా డ్రగ్స్ ను చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ డంప్ చేసినటువంటి పరిస్థితులు కూడా 935 కేజీల వివిధ రకాల డ్రగ్స్ ను స్వాధీనం చేస్తున్నారు. అంటే వీటి విలువ బహిరంగ మార్కెట్ లో చూసినట్టయితే దాదాపు 4,35,00,000 వరకు ఉంటుందంటారు. కానీ తయారైన మెడిసిన్ ఎవరికి ఇస్తా ఉన్నారు, ఎక్కడ అమ్ముతా ఉన్నారు? ప్రధానంగా ఈ మెడిసిన్ క్యాన్సర్ కు యాంటీగా ఉపయోగిస్తారని తెలుస్తా ఉంది. కానీ దీనికి ఎలాంటి అనుమతులు లేవు. మరి ఇందులో ఎంతవరకు పారదర్శకత ఉంది? కడారి సతీష్ రెడ్డి, ఉపేందర్ రెడ్డికి సంబంధించినటువంటి గత నేర చరిత్ర నేపథ్యంలో కూడా ఈ సోదాలు సాగుతున్నట్టుగా సంబంధించిన తెలుస్తా ఉంది. వాళ్ళు ప్రస్తుతం పరారులో ఉన్నారు. అధికారులు మాత్రం ఇక పూర్తి సమాచారం స్వీకరిస్తా ఉన్నారు. అసలు ఎక్కడి నుంచి సప్లై చేస్తా ఉన్నారు, ఎవరికి వీళ్ళు అమ్ముతా ఉన్నారు ఈ మెడిసిన్ సంబంధించి అనే అంశానికి సంబంధించి ఇక ఈ వెనకాల ఇంకెవరైనా కీలక వ్యక్తులు ఉన్నారన్న కోణంలో కూడా దర్యాప్తు సాగుతా ఉంది. అంటే వాసు, హ్యూమన్ ట్రయల్స్ కి సంబంధించింది కానీ, విక్టిమ్స్ కి సంబంధించింది కానీ ఎవరైనా బయటకు వచ్చారా, లేకపోతే ఏమైనా తెలిసిందా? అధికారులు ఏమంటున్నారు దీనిపై? అధికారుల నిఘా నేపథ్యంలో ప్రస్తుతం అయితే స్థానికులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇండస్ట్రియల్ ఏరియాలో సోదాలు సాగాయి. ఈ సోదాలకు సంబంధించి ప్రస్తుతం డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అధికారులు సోదాలు చేస్తా ఉన్నారు. డైరెక్టర్ కమలాసన్ రెడ్డి ఆదేశాల నేపథ్యంలో ఇటు ఖమ్మం జిల్లాకు కూడా వెళ్ళినటువంటి అధికారులు అక్కడ దీనికి సంబంధించినటువంటి డంప్ అక్కడ ఉన్నట్టుగా తెలుసుకున్నారు. ఆ తర్వాతనే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఏరియాలో కూడా పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు. అక్కడ ఖమ్మం జిల్లా తల్లడ మండలం అన్నారగూడెం గ్రామంలో కూడా 935 కేజీల విడి రకరకాల డ్రగ్స్ కూడా స్వాధీనం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. డిసెంబర్ 4న బొలారంలో చేసిన సోదాల్లో మాత్రం దాదాపు 4,35,00,000 విలువైన తయారు చేసిన డ్రగ్స్ సాధించారు. అంటే ఒక పక్కన ముడి సరుకు, మరొక తయారైన డ్రగ్స్ సంబంధించి పూర్తిగా కూడా ఇదంతా అక్రమము, ఇల్లీగల్ అనే అంశాన్ని గుర్తించారు. వీళ్ళ ఇద్దరిని అదుపులో తీసుకుని విచారిస్తే మరిన్ని కీలక అంశాలు వెలువచ్చే అవకాశం కనిపిస్తుంది. రైట్ వాసు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.